నెహ్రూ గారి ఆధ్వర్యంలో కొంతమంది స్వతంత్ర సమరయోధుల దాదాపు 2000 మంది స్వతంత్ర సమరయోధులు కలిపి ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అప్పట్లో దాని యొక్క రేట్ ఎంత ఉండేదంటే దాదాపు 2 లక్షలు 3 లక్షలతో ఆ వ్యవస్థ అనేది ఉండేది. కానీ ఈరోజు ఒక 10 ఎకరాల్లో ఆ యొక్క సంస్థ యొక్క నిర్మాణం అనేది ఉంది. ఆ నిర్మాణం ఆ 10 ఎకరాలకు సంబంధించిన నిర్మాణం ఒక్కటే దాదాపు 50,000 కోట్ల రూపాయలని వీళ్ళు లూటీ చేయడం జరిగింది. ఆ సంస్థను నష్టాల్లోకి తెచ్చించే విధంగా తల్లి కొడుకులు ఇద్దరు కూడా కుట్ర పన్ని వాటికి దాదాపు 90 కోట్ల రూపాయలు ఎటువంటి ప్రూఫ్లు లేకుండా లోన్లు ఇచ్చి వడ్డీ లేకుండా ఇప్పుడు కూడా ఎగ్గొట్టడం జరిగింది. దాని గురించి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా లూటీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈడీ వాళ్ళకి నోటీసులు ఇస్తే ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ అడ్డదిడ్డంగా వాగి మోడీ గారిని అమిత్ షా గారిని నోటుకొచ్చినట్టు వాగడం జరిగింది. ఒక ఆంబోత్ కన్నా అధ్వానంగా ఆ ఎమ్మెల్సీ గారి మాటలు వింటుంటే చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. ఆ ఎమ్మెల్సీకి ఒకటే నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే ఈడీ దగ్గర నిరూపించుకోండి, అవినీతి చేయలేదని నిరూపించుకోండి. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళు చేసినటువంటి అనేక కొన్ని వందల్లో ఇటువంటి స్కామ్లు ఉన్నాయి. ఒక నేషనల్ హెరాల్డే కాదు, పశుదానా దగ్గర నుంచి హెలికాప్టర్ల వరకు ప్రతిదీ కూడా కొన్ని వందల్లో వీళ్ళు చేసినటువంటి అవినీతి వందల్లో ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ తల్లి కొడుకుల యొక్క అవినీతిని తెలుసుకొని వారిని శిక్షించే విధంగా అందరూ కలిసి పనిచేయాలని సవినయంగా కోరుకుంటూ భారతీయ జనతా యువ మోర్చా కోరుకుంటుంది. భారత్ మాతా కీ జై.